అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి పంటగా పాలీహౌస్లో కీరదోస సాగు మెలకువలు, రబీ పెసర మినుములో తెల్లదోమ నివారణ చర్యలు, వేసవి వేరుశనగ సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సాగు రంగంలో అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానం రైతుల పాలిట వరంగా మారింది. ఇటీవలి కాలంలో పాలీహౌజులో పంటల సాగు రైతును ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తున్నాయి. తక్కువ నీరు, శ్రమతో కూలీల కొరతను అధిగమిస్తూ వాతావరణ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా పూర్తి నియంత్రణతో కొనసాగే ఈ వ్యవసాయంలో నమ్మకమైన ఆర్థిక భరోసా లభిస్తోంది. గతంలో అధిక వాణిజ్య విలువలున్న క్యాప్సికమ్, జర్బేరా, కార్నేషన్, గులాబీ, ఆర్కిడ్స్ను సాగు చేసిన నేడు అన్సీజన్ టమోటో, చెర్రీ టమోటో, బంతి, చామంతి వంటి పూల తోటలు మార్కెట్ గమనాన్ని అనుసరించి యూరోపియన్ కుకుంబర్ వంటి కాయగూరలను సాగు చేస్తున్నారు. వీటిలో తక్కువ రోజుల్లోనే అధిక దిగుబడి వచ్చే కీరాదోస సాగు రైతులకు లాభసాటిగా ఉంటోంది. దీంతో ఒకప్పుడు ఆరుబయట నేలపై పండే ఈ పంట నేడు ఖరీదైన పాలీహౌజుల్లో కూడా స్థానం దక్కించుకుంది. అయితే ఇలా నియంత్రిత వాతావరణంలో సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక నుంచి నేల తయారీ, పోషక యాజమాన్యం, కోతలు ఇలా ప్రతి దశలోనూ శాస్త్రీయతను పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వ రవీంద్రబాబు. పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి బాగా అనుకూలమైన కూరగాయ పంటల్లో కీరదోస అనేది ముఖ్యమైనది. ముందుగా రకాల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే పాలీహౌస్లో సాగు చేసుకునేటప్పుడు మనం పార్థెనోకార్పిక్ రకాలని ఎంచుకొని సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్థెనోకార్పిక్ రకాలు అంటే సాధారణంగా మిగతా రకాల్లో ఆడ, మగ పూలు వేరువేరుగా ఉండి ఈ రెండిటికి మధ్య పరాగ సంపర్కం, పాలినేషన్ జరిగినప్పుడు మాత్రమే కాయ తయారవటం అనేది జరుగుతుంది. సాధారణంగా పాలీహౌసుల్లో వీటి కీటకాలు కానీ ఈ తేనెటీగలు అనేవి లోపలికి ఎంటర్ అవడానికి అవకాశం ఉండదు కాబట్టి, పాలినేషన్ జరిగే అవకాశం ఉండదు కాబట్టి మనం తప్పనిసరిగా ఈ పార్థెనోకార్పిక్ రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితేనే మనం మంచి దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దాంట్లో నుంచి రిలీజ్ అయినటువంటి పూసా కుకుంబర్ 6 అనే రకం, అదేవిధంగా కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ KPCH1, KPCH2 అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ కంపెనీల నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పార్థెనోకార్పిక్ హైబ్రిడ్ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ పాలీహౌస్లో సాగు చేసుకోవడానికి లోపల బెడ్స్ తయారు చేసుకోవాలి. ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్యలో ఉండి ఈసీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది 0.5 కన్నా తక్కువ ఉండే నేలలు, 0.5 DSM కన్నా తక్కువ ఉండేటువంటి సాగునీరు అనేది ఈ కీరదోస సాగుకి బాగా అనుకూలమైనవి. ఎకరానికి వచ్చేసి 10 టన్నులు బాగా తయారైన పశువుల ఎరువు నేలలో వేసుకున్న తర్వాత 200 నుంచి 250 కిలోల వేపపిండిని కూడా కలుపుకున్న తర్వాత బెడ్స్ తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ తయారు చేసుకునేటప్పుడు ఒక్కొక్క బెడ్ వెడల్పు కూడా 90 సెంటీమీటర్లు ఉండే విధంగా 20 నుంచి 25 సెంటీమీటర్లు ఎత్తు ఉండే విధంగా బెడ్స్ తయారు చేసుకొని దానిపైన
ఈ ఇన్లైన్ డ్రిప్పర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ పైన సాలుకి మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా డ్రిప్ పైపుకి ఇరువైపులా ఒక్కో మొక్కి మధ్య 50 సెంటీమీటర్లు జిగ్జాగ్ పద్ధతిలో ఈ మొక్కల్ని నాటుకోవాలి. నేరుగా నేలలో విత్తుకున్నప్పుడు మొలక శాతం తక్కువగా ఉండి కొంత విత్తనం వృధా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ప్రోట్రేల్లో నారు పెంచుకున్న తర్వాత కానీ ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఈ విత్తనం యొక్క వృధాని మనం తగ్గించుకోవచ్చు. ఈ పాలీహౌస్ల్లో నేలలో నులి పురుగులు అదేవిధంగా ఈ ఎండు తెగులు అనేది ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఏంటంటే సాయిల్లెస్ కల్టివేషన్ అనే దానికి కొంతమంది రైతులు మొగ్గు చూపుతున్నారు. పాలిథిన్ బ్యాగ్స్లో కానివ్వండి, గ్రో బ్యాగ్స్ కానివ్వండి, లేదంటే ఈ టార్పలిన్ బ్యాగ్స్, టార్పలిన్ ట్రఫ్స్ అని వస్తున్నాయి, తొట్టులు లాంటివి. ఇటువంటి వాటిల్లో కోకోపీటు అదేవిధంగా వెర్మీ కంపోస్టు, వేపపిండి ఈ మిశ్రమాలతో నింపుకున్న తర్వాత మనం ఈ కీరదోసని సాగు చేసుకున్నట్లయితే తెగుళ్ళు తాలూకు శిలీంధ్రాల నుంచి మనం పంటని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. బ్యాగుల పరిమాణం కానీ చూసినట్లయితే సాధారణంగా 24x24x24 సెంటీమీటర్లు ఉండేవి కానివ్వండి, లేదంటే 24x24. తర్వాత ఎత్తు అనేది 36 సెంటీమీటర్ల వరకు కూడా, అంటే బ్యాగ్ సైజు పెంచుకునే కొద్దీ మనకి మొక్కకి బాగా ఎదగటానికి మంచి అనుకూలంగా ఉంటాయి. ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే 1 ఎకరాకు వచ్చేసి 72 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషినిచ్చే ఎరువుల్ని మనం అందించాల్సి ఉంటుంది. దీని కొరకు మనం ఏం చేయాలంటే 1 ఎకరం పాలీహౌస్కి వచ్చేసి 5 కిలోల యూరియా, 2.5 కిలోల 1261 అంటాం. ఈ పొటాష్ అయినట్లయితే 2.5 కిలోలు మనం 1 ఎకరానికి వచ్చేసి ప్రతి 3 రోజులకు ఒకసారి అందించాల్సి ఉంటుంది. 27వ రోజు నుంచి 45 రోజుల వరకు కూడా ఈ యూరియా అనేది 5.5 కిలోలు, అదే 1261 అనేది 1.5 కిలో, అదే ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇచ్చే పొటాష్ అయినట్లయితే 3.5 కిలోలు. ప్రతి ఫెర్టిగేషన్కి ఈ మోతాదుని అందించుకోవాలి. తర్వాత 48వ రోజు నుంచి పంట అయిపోవడానికి ఒక 10 రోజుల ముందు వరకు కూడా ఈ యూరియా అయినట్లయితే 5.5 కిలోలు, ఈ 1261 అనేది 30 కిలో, అదేవిధంగా పొటాష్ అయినట్లయితే 5.5 కిలోలు అనేది మనం అందించుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజుకి. కాల్షియం నైట్రేట్ అయినట్టయితే ఒక 25 కిలోలు ఎకరాకి, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేట్ 10 కిలోలు. మొక్క నాటిన 15-20 రోజుల తర్వాత ప్రారంభించి ప్రతి 15 రోజులు ఒకసారి సమాన దఫాలుగా విభజించుకొని డ్రిప్ ద్వారా అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ పాలీహౌస్లో ట్రెల్లిసింగ్ అంటే మొక్కల్ని పైకి పాకించుకోవడం. పైన జిఐ వైర్లు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి వాటికి కింద నుంచి ప్లాస్టిక్ తాడుతో కానీ సపోర్ట్ ఇచ్చి పైకి పాకించుకోవాలి. అదేవిధంగా మొక్కకి ఎప్పటికప్పుడు పక్కన వచ్చేటువంటి కొమ్మల్ని తొలగించేసుకొని కేవలం ఒక కొమ్మను మాత్రమే పైకి పాకేటట్లు చేసుకోవాలి. అంతేకాకుండా ఈ పాలీహౌస్లో ఈ లైట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు లోపల ఉండేటువంటి షేడ్ నెట్ను మూసివేసి వెలుతురుని తగ్గించుకొని వేడిని నియంత్రించుకోవడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో ఒక్కోసారి మొక్కకి సరిపోయినంత వెలుతురు అందకపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం ఏంటంటే మనం కేవలం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో మాత్రమే ఈ లోపల ఉండేటువంటి షేడ్ నెట్ని మూసి ఉంచినట్లయితే మొక్కకు సరిపోయినంత వెలుతురు అందించిన వాళ్ళం అవుతాము. పాలీహౌస్లో సాధారణంగా రసం పీల్చే పురుగులు, తెల్లదోమ కానివ్వండి, తామర పురుగులు, ఈ ఎర్రనల్లి ఇటువంటివి కీర పంటని ఆశించి కొంచెం నష్టం చేకూర్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి యాజమాన్యం అనేది మనం సకాలంలో చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. తెల్లదోమ అనేది ఆశించినట్లయితే థయోమిథాక్సామ్ అనే మందుని 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ, లేదంటే డైఫెన్తురియాన్ అనే మందుని 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటుగా 3000 ppm వేప నూనెను కూడా 1 లీటర్కి వచ్చేసి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవటం వలన ఈ తెల్లదోమని, తామర పురుగులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ తెల్లదోమ, తామర పురుగులు ఈ ఉధృతిని తగ్గించుకోవడానికి కేవలం పురుగు మందులను పిచికారీ చేసుకోవడమే కాకుండా ఈ తెల్లదోమ నివారణకు అయినట్లయితే పసుపు రంగు జిగురు పూసినట్లు, తామర పురుగులు నివారించుకోవడానికి అయినట్లయితే నీలం రంగు బ్లూ కలర్ జిగురు అట్లని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా నేల ద్వారా వ్యాపించేటువంటి మొక్క ఎండు తెగులు అనేది బాగా ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నులి పురుగులు కూడా బాగా సమస్యగా ఉంటాయి నేలలో సాగు చేసుకున్నప్పుడు. ఈ ఎండు తెగులు మనం రాకుండా అరికట్టుకోవాలనుకుంటే పాలీహౌస్లో నాటుకోవడానికి ముందుగానే ఈ ట్రైకోడర్మా విరిడి, దాంతో పాటుగా పెసిలోమైసిస్ ఈ 2 జీవ శిలీంధ్రాలని మనం 1 ఎకరాకి 2 కిలోల చొప్పున 10 కిలోల వేపపిండి,
100 కిలోలు బాగా తయారైన పశువుల ఎరువులో మిక్స్ చేసుకున్న తర్వాత నీడలో ఒక వారం నుంచి 10 రోజులు అభివృద్ధి చేసుకొని ఆ మిశ్రమాన్ని బెడ్ల పైన మొక్క నాటుకున్న వెంటనే మొదల్లో కానీ లేదంటే మొక్క నాటుకోవడానికి ముందుగానే బెడ్లో మట్టితో పాటు కలిపేసుకున్న తర్వాత కానీ మొక్కను నాటుకున్నట్లయితే కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అప్పటికీ కూడా ఈ ఎండు తెగులు గమనించినట్లయితే దాన్ని నివారించుకోవడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదల్లో తడుపుకోవాలి. అదేవిధంగా ఈ నులి పురుగులు కానీ గమనించినట్లయితే వాటిని నివారించుకోవడానికి కార్బోఫిరాన్ 3G గ్రాన్యూల్స్ని ఒక ఎకరానికి 10 కిలోల చొప్పున మొక్కల మొదల్లో వేసుకున్నట్లయితే ఈ నులి పురుగులను కూడా మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృష్టి రూపం మీకోసం. జామలో పిండి నల్లి పండుఈగ సమస్యగా ఉంది, నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల నుంచి ప్రభాకర్ రావు, మరో రైతు వనపర్తి జిల్లా నుంచి రాజేందర్ రెడ్డి. జామలో కూడా పిండి నల్లి ఎక్కువ ఆశించే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే చల్లని వాతావరణం ఉండి సడన్గా ఒకసారిగా బిడ్డ పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా పిండి నల్లి ఏర్పడే అవకాశం ఉంటుంది. పిండి నల్లి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఇది లేత కొమ్మల చేరేసి రసం పీల్చడం వల్ల పసుపచ్చగా మారుతాయి. అలాగే ఆ కాయల మీద కూడా రసం పీల్చడం వల్ల కాయలు వికారంగా తయారవుతాయి. ఇంకా ఆకుల మీద పిండి నల్లి ఎక్కువ సాంద్రత ఉన్నప్పుడు ఇది ఈ తీయటి జిగట లాంటి పదార్థం స్రవించడం వల్ల ఈ సూటి మొల్ అనేది తెగులు ఏర్పడుతుంది. ఇది ఏంటంటే ఆకుల మీద మసిలాగా ఏర్పడుతుంది, కాయల మీద మసిలాగా ఏర్పడుతుంది. సో దీన్ని మనం సమర్థవంతంగా నివారించడానికి ముందుగా పిండి నల్లిని కంట్రోల్ చేసుకోవాలి. సో పిండి నల్లి గమనించిన కొమ్మలు ఉన్నట్లయితే కత్తిరించి ఏరి నాశనం చేయాలి. కాయ దశలో ఉన్నప్పుడు మనం ఇమిడాక్లోడిపిడ్ అనే మందు 0.4 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ మందు పిచికారీ చేసుకోవడానికి ముందు సర్ఫ్ పొడి ఒక లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి మొత్తం చెట్టంతా పిచికారీ చేస్తే ఈ పిండి నల్లి అనేది పైన దాని వ్యాక్స్ కోటింగ్ అనేది కొంచెం వాష్ అవుట్ అవుతుంది. దాని తర్వాత మనము అంతర్వాహిక పురుగు మందును పిచికారీ చేసుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. జామలో ప్రధానంగా గత కొద్ది కాలంగా విపరీతంగా నష్టం చేస్తున్నది పండుఈగ. ఈ పండుఈగను రైతులు ఎక్కువగా కాయ కోత దశలో పక్వ దశలోనే గమనిస్తారు. అడల్ట్స్ అనేవి కందిరియాల్లాగా ఉంటాయి. ఇవి తోటల్లో సంవత్సరం మొత్తం దీని లైఫ్ సైకిల్ అనేది కొనసాగుతుంది. సో కావున రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మాత్రమే ఈ పండుగను చాలా సమర్థవంతంగా నివారించుకోగలుగుతారు. దీని కొరకు మనం ఏం చేయాలంటే గత పంట కాలంలో ఉన్నటువంటి ఈ కాయలు ఏమైనా రాలినట్టు ఉన్నట్లయితే లేదంటే ప్రస్తుతం కాయలు చెట్టు కింద రాలినట్లు ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వాటిని అన్నింటినీ ఒక దగ్గర పోగు చేసి చెత్త చెదారం వేసి తగలబెట్టాలి. దాంతోపాటు చెట్ల కింద మనము కొంచెం లోతుగా అంతర్కృషి చేసుకున్నట్లయితే లార్వా దశలో ఉన్నటువంటి లేదా కోశస్థ దశలో ఉన్నటువంటి పురుగులు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది. అలాగే మిథైల్ పరాతి అనే డస్ట్ పౌడరు ఈ పాదులలో చల్లుకోవాలి. తర్వాత ఇంకా పిందె దశ అప్పటి నుంచే మనకు పండుగ బుట్టలు అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఎకరానికి దాదాపుగా 10 నుంచి 20 వరకు ఈ పండుగ బుట్టలను మెయింటైన్ చేసుకున్నట్లయితే మగ పండుగ అనేది ఆకర్షించబడి ఈ మేల్ అనిలేషన్ పద్ధతి వల్ల ఈ ఆడ పురుగులు అనేటివి గుడ్లు పెట్టకుండా ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి ల్యూర్ ఒక 20 నుంచి 30 రోజుల వరకు ఎఫెక్టివ్గా ఉంటుంది. ప్రతిసారి దాన్ని తీసి కొత్త ల్యూర్ పెట్టుకుంటూ ఈ సంవత్సరం పొడవునా ఈ పండుగ బుట్టలను మనం మెయింటైన్ చేసుకోవాలి. ఈ పద్ధతిని అక్కడ జామ లేదా మామిడి ఏమైనా పండ్ల తోటలు ఉన్న రైతులందరూ సమర్థవంతంగా పాటించినట్లయితే పండుగను బాగా నివారించుకోవచ్చు. స్ప్రే చేసుకోవడానికైతే మెలాథియాన్ అనే మందు లీటర్కి 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు పండుగ బుట్టలు అందుబాటులో లేకపోయినట్లయితే ఈ బెల్లం నీటిని మనం ఒక 2-3 రోజులు పక్కకు పెట్టినట్లయితే అది కొంచెం పులిసినట్టు అవుతుంది. దాన్ని కూడా మనము వెడల్పాటి పాత్రలో తీసుకొని దాన్ని కొంచెం ఏదైనా పాయిజన్ బేట్ యాడ్ చేసుకొని ఈ విధంగా కూడా రైతు స్థాయిలో చేసుకున్నట్లయితే ఇది ఒక వారం 10 రోజులకు ఒకసారి సొల్యూషన్ మారుస్తూ మళ్ళీ మెయింటైన్ చేసుకున్నట్లయితే పండ్ల తోటల్లో పండుగను బాగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేయబడుతూ స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు.
ఖరీఫ్లో వేసిన ప్రత్తి, పసుపు, వరి వంటి పంటలను తీసిన తర్వాత అక్టోబర్ మాసంలో రబీ పంటగాను, మాగాణుల్లో వరి కోయక ముందు నవంబర్, డిసెంబర్ మాసాల్లో విత్తుకొని సాగు చేస్తారు. అలా విత్తిన మినుము, పెసర పైర్లు పెరుగుదల దశ నుంచి కాత వరకు పలు దశల్లో ఉన్నాయి. రాత్రిపూట తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పగలు పెరుగుతున్న వేడి వాతావరణంతో అపరాల్లో రసం పీల్చు పురుగుల ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా తెల్లదోమ బెడద ఎక్కువగా ఉంది. వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రబీ సీజన్లో సాగు చేసిన పెసర మినుములో రసం పీల్చే పురుగులు ఆకులు, పువ్వులు, కాయల నుంచి రసం పీల్చి నేరుగా నష్టం కలిగించడమే కాకుండా వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేయడం ద్వారా అధిక నష్టాన్ని కలగజేస్తున్నాయి. రసం పీల్చే పురుగుల్లో ముఖ్యమైనది తెల్లదోమ. ప్రస్తుతం పెరుగుదల దశలో ఉన్న పెసర మినుములో తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. తెల్లదోమలు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి 10% వరకు మాత్రమే నష్టాన్ని కలగజేస్తున్న ఎల్లోవిన్ మొజాయిక్ అనే వైరస్ ను వ్యాప్తి చేసి తద్వారా పెసర మినుములో పల్లాకు తెగులును కలగజేస్తుంది. పల్లాకు తెగులు వల్ల 80% వరకు దిగుబడి తగ్గుతుంది. ఈ పల్లాకు తెగులు సోకిన మొక్కల్లోని ఆకులపైన పసుపు, ఆకుపచ్చ రంగు మచ్చలు కనిపిస్తాయి. తొలి దశలో ఈ తెగులు ఆశిస్తే పైరు అంతా పసుపు రంగుకు మారిపోయి పూత, పిందె ఏర్పడక అధిక నష్టం కలుగుతుంది. పూత, పిందె దశలో అయితే పిందెలు, కాయలు పసుపు రంగులోకి మారి వంకరలు తిరిగి తాలుకాయలుగా మారిపోతాయి. కాయ దశలో అయితే దిగుబడిలో పెద్దగా నష్టం కలిగినప్పటికీ గింజలు పసుపు రంగుకి మారి నాణ్యత తగ్గే అవకాశముంది. రసం పీల్చే పురుగులను నివారించేందుకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. పంట విత్తే ముందే కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమిథాక్సామ్ను కలిపి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. పంట విత్తుకునే సమయంలో పొలం చుట్టూ 4 వరుసల్లో జొన్న, సజ్జ లేదా మొక్కజొన్న పంటలను నాటుకుంటే పక్క పొలాల నుంచి తెల్లదోమతో పాటుగా ఇతర రసం పీల్చు పురుగులు రాకుండా నివారించుకోవచ్చు. పొలంలో అక్కడక్కడ ఎకరాకు 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టాలను ఉంచడం ద్వారా కూడా తెల్లదోమ ఉధృతిని, తద్వారా పల్లాకు తెగులును నివారించుకోవచ్చు. పంట విత్తిన 15 నుంచి 20 రోజులప్పుడు ఒకసారి 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తెల్లదోమ గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. తెల్లదోమ నివారణకు అంతర్వాహిక కీటక నాశనులైన ఎసిఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.3 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమ ఉధృతి నివారించుకోవచ్చు. ఇలా అన్ని సస్యరక్షణ చర్యలు చేపడితే పెసర మినుములో తెల్లదోమను నివారించుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. ఖరీఫ్లో వర్షాధారంగా రబీ, వేసవి కాలాల్లో ఆరుతడి క్రింద సాగయ్యే నూనె గింజల పంట వేరుశనగ. ఖరీఫ్ కంటే రబీ, వేసవి వేరుశనగ దిగుబడి నాణ్యత బాగుండడంతో 4-5 నీటి తడులివ్వగలిగే రైతులు వేసవి వేరుశనగ సాగుకు మొగ్గుతున్నారు. వేసవి వేరుశనగను జనవరి మాసంలో విత్తుకుంటారు. అనువైన రకాలను ఎంచుకుని సాగులో మేలైన యాజమాన్యం చేపట్టినట్లయితే ఎకరాకు 20 క్వింటాల వరకు దిగుబడులను సాధించే వీలుంటుంది. వేసవి వేరుశనగ సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్యం గురించి వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె మమత. వానాకాలంలో దీర్ఘకాలిక పంటలు వేసుకొని యాసంగిలో ఎటువంటి పంటలు వేసుకోలేని తరుణంలో వేసవి వేరుశనగ సాగు అనేది ఒక మంచి ప్రత్యామ్నాయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పంటను ఆలస్యం కాకుండా విత్తుకోవడం మంచిది. ఆలస్యం అయినట్లయితే పంట కోతకు ముందే వేసవి వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జనవరి చివరి పక్షంలోపు మనం ఈ పంటను విత్తుకోవచ్చు. మన ప్రాంతానికి అనుకూలమైన రకాలు, మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండే రకాలను మరియు పురుగులు, తెగులను తట్టుకునే రకాలను మనం ఎంచుకోవాలి. అయితే ఏ పంటలోనైనా మనం విత్తుకునే ముందు విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యం. వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు, మొలక కుళ్ళు తెగులు, ఈ తెగులకి మనము టెబుకొనజోల్ అనే మందును విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే తెగుళ్ళ నుంచి మొదటి 10-15 రోజుల వరకు రక్షించుకోవచ్చు పంటను.
అయితే వరి మాగాణుల్లో లేదంటే కొత్తగా వేరుశెనగ సాగు చేస్తున్నట్లయితే రైజోబియం కల్చర్ను పట్టించినట్లయితే మంచిది. ఈ రైజోబియం కల్చరు 200 గ్రాములు ఒక ఎకరానికి కావాల్సిన విత్తనానికి పట్టించుకొని విత్తుకున్నట్లయితే ఇవి వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. తద్వారా పంటకి నత్రజని యొక్క అవసరం యూరియా రూపంలో తగ్గుతుంది. ఈ పంటను వరుసకు మధ్య 22.5 సెంటీమీటర్ల దూరం, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరంతో ఒక చదరపు మీటర్కి 44 మొక్కలు వచ్చే విధంగా మనం విత్తుకోవచ్చు. విత్తే పద్ధతిని చూసుకున్నట్లయితే సీడ్ డ్రిల్ల సహాయంతోనే పంటను విత్తుకోవడం జరుగుతోంది. అయితే కోత సమయంలో యాంత్రీకరణ గనక చేయాలనుకుంటే ప్రత్యేకంగా వేరుశెనగ డిగ్గర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ డిగ్గర్ల సహాయంతో చేయాలనుకుంటే మనము వెడల్పాటి బోదలు మరియు కాలువల పద్ధతిలో విత్తుకున్నట్లయితే కొంచెం సులభతరంగా ఉంటుంది. పంటను విత్తిన 48 గంటల లోపు పెండిమిథాలిన్ 30% ఈసీ అనే మందును 800 ml పిచికారీ చేసుకోవాలి. లేదంటే కొత్తగా మార్కెట్లోకి మనకు డైక్లోజులామ్ అనే మందు కూడా అందుబాటులో ఉన్నది. ఇది ఎకరానికి 12 గ్రాముల మందు సరిపోతుంది. ఈ రసాయనాలను మనం 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేసుకోవాలి 48 గంటల లోపు. 20 నుంచి 25 రోజుల సమయంలో గనక మనం కలుపు తీయనటువంటి పరిస్థితుల్లో గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్న సమయంలో క్విజలోఫా పి ఇథైల్ అనే మందును 400 ml ఎకరానికి, లేదంటే వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉన్న సమయంలో ఇమాజితపైర్ అనే మందును 300 ml ఒక ఎకరానికి పిచికారీ చేయవచ్చు. లేదా ఇమాజితపైర్ ప్లస్ ఇమజామాక్స్ అనే మందు కూడా మనకు అందుబాటులో ఉంది. అది 40 గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది. వేరుశెనగ పంటకు అవసరమైన పోషకాల విషయానికి వచ్చినట్లయితే ఆఖరి దుక్కిలో 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు, 10 నుంచి 15 కిలోల యూరియాని వేసుకోవాలి. 20 నుంచి 25 రోజుల తర్వాత మరో 10 నుంచి 15 కిలోల యూరియాని మొక్కకు అందించాలి. మొక్క ఊడలు దిగే దశలో ఖచ్చితంగా ఒక ఎకరానికి 200 కిలోల జిప్సంని మొక్కకు అందించాలి. జిప్సం వేయడం వల్ల తాలుకాయలు ఏర్పడకుండా కాయ బాగా నిండి కాయలో నూనె శాతం అనేది ఎక్కువగా రావడం గమనించవచ్చు. నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే పంట విత్తిన తర్వాత ఒక మంచి నీటి తడిని ఇవ్వాలి. ఆ నీటి తడి తర్వాత 20 నుంచి 25 రోజుల వరకు ఎటువంటి నీటిని పంటకు అందించరాదు. తర్వాత ఒక మంచి నీటి తడిని ఇవ్వడం ద్వారా పైరు ఒకటేసారి పూతకొస్తుంది. పైరు ఒకటేసారి పూతకు రావడం వల్ల మనకు కాయ తొందరగా ఒకటేసారి అభివృద్ధి చెందుతుంది. తాలుకాయలు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ నీటి తడి తర్వాత నేల రకాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల సమయంలో ఒక నీటి తడిని ఇవ్వాలి. పంట కోత చేపట్టే ముందు 3 నుంచి 4 రోజుల ముందు ఒక నీటి తడి ఇస్తే సరిపోతుంది. ఇంకా పంట కోత విషయానికి వచ్చినట్లయితే పంట కోత చేపట్టడానికి మనకు యాంత్రీకరణ ద్వారా వేరుశనగ డిగ్గర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి తక్కువ సమయంలో పంటను కోత చేపడతాయి మరియు కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉండేటువంటి సమయాల్లో యాంత్రీకరణ ద్వారా పంట కోత చేపట్టినట్లయితే ఖర్చుతో పాటు మనకి కూలీల సమస్య కూడా తీరుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.